హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము. చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఈ వాక్యం అట నేను బ్రతికిస్తుంది. అవునండి, ఈ వాక్యంలో జీవం ఉంది. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము అది ఆయన వద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఈ వాక్యము దేవుడు, ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నీ బాధలలో నీకు నెమ్మది కలిగిస్తుంది. ఎప్పుడైనా సరే మనం వాక్యాన్ని నిజంగా మనం ధ్యానించినప్పుడు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఎన్ని స్వస్థలు ఉన్నాయి. అఫ్కోర్స్ దెర్ ఇస్ ప్రాఫెసీస్, అఫ్కోర్స్ వి బిలీవ్ దట్. ప్రవచనాలు ఉన్నాయి, స్వస్థలు ఉన్నాయి, విడుదల ఉన్నాయి, అభిషేకం ఉంది, భాషల వరం ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కాకపోతే అన్నిటికంటే ప్రాముఖ్యము దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము నీవు ధ్యానించినప్పుడు అనేకమైన విషయాలు నువ్వు తెలుసుకుంటావు. ఒకవేళ బాధలో ఉండి నువ్వు ఒక వాక్యాన్ని ధ్యానించావంటే, ఈ బాధలో నుండి నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే ఈ యొక్క వాక్యం నుండి నీకు ఆదరణ కలుగుతుంది. లేదంటే నువ్వు అనారోగ్యంతో నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఈ వాక్యము నీకు స్వస్థతనిస్తుంది. ఈ వాక్యము నీకు నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నెమ్మదినిస్తుంది. కనీసం ఈ రోజు నుండైనా కనీసం రోజుకు ఒక 5 అధ్యాయాలైనా, జస్ట్ 5 చాప్టర్స్ యూ నీడ్ టు రీడ్, మీరు చదవాలి. ఎందుకంటే దేవుడు నీకు అర్థం అవ్వాలంటే కొంచెమైనా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మహాజ్ఞాని, ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవడము ఏ మనిషి తరము కాదు. కాబట్టి దేవుడు మనకు అర్థం అవ్వాలంటే, కొద్ది గొప్ప అర్థం అవ్వాలంటే ఈ వాక్యమును చదివినప్పుడు ఆయన గురించి కొంచెం మనం తెలుసుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో మనకు అర్థమైనప్పుడు మన జీవితము అద్భుతంగా మహిమకరంగా ఉంటుంది. బైబిల్ తెలియజేస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తున్నది. ఈరోజు నువ్వు ఎలాంటి బాధతో వెళ్తున్నా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు, ఇది నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి ఈ వీడియో చూస్తున్నావంటే నిశ్చయముగా ఈరోజు ఈ వాగ్దానము నిన్ను బ్రతికిస్తుంది. దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు నీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.